అందరికీ నమస్తే. చూడండి, ఈ వీడియోలో ఈరోజు మజ్జిగ ప్యాకెట్స్ని శుభ్రపరుస్తున్నాం. అవి బయటికి వెళ్ళి షాప్లో తెచ్చారండి. చూడడానికి నీట్గా లేవు, పిల్లలు తాగాలి కాబట్టి శుభ్రమైన ప్యాకెట్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూషన్ చేసేకి ముందే నీళ్ళని పెట్టుకొని ఆ విధంగా ప్రతి ప్యాకెట్ కూడా కడిగి టేబుల్ మీద అయితే పెడుతూ ఉన్నాం. ఈరోజు భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు, వీళ్ళు నెల్లూరు దగ్గర వాళ్ళు, మా స్కూల్లో చదువుతున్నాడు, అఖిల్ రెడ్డి అని. ఆ అఖిలేశ్వర్ రెడ్డి వాళ్ళ నాన్న అయితే ఈరోజు బటర్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ కూడా స్పాన్సర్ చేశాడు పిల్లలందరికీ. అతడు ఫోన్పే చేశాడండి. వాటితో మేము తీసుకొచ్చాము. దస్తగిరి పోయి తీసుకొని వచ్చాడు ఆటోలో. ఆ ప్యాకెట్ అన్నీ శుభ్రపరుస్తున్నాము. శుభ్రపరిచిన తర్వాత ఒక టీచర్ అయితే పిల్లలందరినీ లైన్గా నించోబెడుతుంది. వాళ్ళందరికీ అఖిల్ చేతుల మీదుగా ఈ బటర్ మిల్క్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఆయన అభిప్రాయము. వాళ్ళ ఆయన అభిప్రాయమే మేము కూడా ఫాలో కావాలని బటర్ మిల్క్ ప్యాకెట్స్ని అయితే ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. అదే అండి ఈరోజు వీడియో. అఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు బటర్ మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి, పొద్దున లేచినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను నాకు, ఇంకెప్పుడు వస్తాయి మేడం బటర్ మిల్క్, ఇంకెప్పుడు వస్తాయినని. సో ఫైనల్గా 11కి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చే కొద్దికి 12 అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవరే టైమే ఉందన్నమాట. ఈ హాఫ్ అన్ అవర్లో ప్యాకెట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలి. క్లీన్గా వాష్ అయితే చేసేసాము. ఇంకా పిల్లలందరినీ లైన్లో పెడుతున్నారు, అది గమనించుకుంటున్నాము. ఇంకా అఖిల్ వాళ్ళ నాయన అందరికీ ఈరోజు బటర్ మిల్క్ ప్యాకెట్స్ అయితే స్పాన్సర్ చేశాడని పిల్లలందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. ఇంకా నా దగ్గర ఉన్న అబ్బాయే అఖిల్. ఆ అఖిల్ అందరికీ ఇవ్వడానికి సిగ్గుపడుతున్నాడు. అదో ఇమ్మని చెప్తున్నాను. ఇంకా పిల్లలందరికీ కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. నువ్వు ఇక్కడే ఉండున్నాను, వాళ్ళే వచ్చి తీసుకుంటారని చెప్పాను. ఇంకా 1 by 1 ఆడపిల్లల నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఇంకా వాళ్ళైతే తీసుకెళ్ళి కూర్చుంటున్నారు. ఇంకా ఒక్కొక్కరే చల్లగా బాగుంటాయని ఇస్తూ ఉన్నాడు. అఖిల్ సిగ్గుపడిపోతున్నాడు ఇవ్వడానికి, అందరికీ ఇస్తున్నాడు అనమాట. ఇంకా తీసుకొని కొంతమంది కూర్చొని తాగుతున్నారు, కొంతమంది ఇండ్లకు పోవడానికి రెడీ అవుతున్నారు, టైం అయింది కాబట్టి. ఈ విధంగా బటర్ మిల్క్ ప్యాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే ఈరోజు చేస్తూ ఉన్నామండి. అదే అండి, ఈ బటర్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ కూడా 10 రూపాయలతో తెచ్చాము షాప్స్లో. అఖిల్ వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి అనే అతడు స్పాన్సర్డ్ అయితే చేశాడు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అది అండి వీడియో. ఫస్ట్ టైము మన ఇండియన్స్ ఈ విధంగా స్పాన్సర్ చేయడము. ఇంతకుముందు డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళైతే చేశారు 2 days. ఇప్పుడు అఖిల్ వాళ్ళ డాడీ పేరెంట్సే స్పాన్సర్స్గా తయారయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైము పేరెంట్స్ ఇక్కడ పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనే థాట్ రావడము, థాట్ తెప్పించినందుకు మేడంకి, సార్కి ఫస్ట్ నేను ఈ వీడియోలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసినది చూసి ఈ అఖిల్ వాళ్ళ డాడీ కూడా నాకు నచ్చింది మేడం, నేను కూడా మా అబ్బాయితో ఈ విధంగా ఇప్పిస్తాను అని అయితే ఇంకొక రోజు కూడా 2 days కలిపి వేసాడండి. ఆయన 4000 వేసాడు. ఈరోజు స్పెండ్ చేసాము. హాఫ్ మనీ అయితే ఈరోజు అయిపోయింది. ఇంకా రేపు పిల్లలు ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఐస్ క్రీమ్స్ తెచ్చి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాము. టైం అయిపోతుంది బెల్లు కొట్టడానికి, అందుకని ఫాస్ట్గా అందరికీ కూడా సర్వ్ అయితే చేస్తూ ఉన్నాము. అదే అండి ఈరోజు వీడియో. టీచర్స్కి, వర్కర్స్కి, మొత్తం స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెప్పించాము. అందరికీ కూడా పాఠశాల తరఫున, పిల్లల తరఫున, నా తరఫున, టీచర్ తరఫున భాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్స్ అన్న. ఈ వీడియో మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. పిల్లలందరికీ కూడా ఈ విధంగా స్పాన్సర్ చేసినందుకు. మన లోకల్ వాళ్ళు, మన పేరెంట్స్ మన పిల్లలకి స్పాన్సర్ చేయమనేది ఇది 2వసారి అండి. ఫస్ట్ టైం ఆల్రెడీగా 2 పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే చేశారు. ఈసారి అఖిల్ వాళ్ళ పేరెంట్స్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇది ఫస్ట్ టైం ఈ విధంగా జరగడము. ఇది సెకండ్
టైం పేరెంట్స్ అయితే ఇవ్వడం అన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఎగురుకుంటూ వస్తున్నారు బటర్ మిల్క్ ప్యాకెట్స్కి. మన పిల్లలకి మనం ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా బాగుంది కాన్సెప్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరో ఇస్తే కంటే మన పేరెంట్సే మన పిల్లలకి ఇవ్వడం అనేది ఇది చాలా బాగుందండి. అందరూ కూడా తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 10 మందికి తెలియజెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చాలా లెంగ్తీగా ఉంది. దగ్గర 9 మినిట్స్ ఉంది. 9 మినిట్స్ మాట్లాడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకేనండి నేను ఇంకా ముగిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 6 మినిట్స్ అయింది. ఈ విధంగా చేయడం అనేది మీకు ఎలా ఉంది ఏంటి? చిన్నప్పటి నుంచి స్కూల్ పెట్టుకోవాలి అనేది నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక అయితే తీరింది. ఇది దగ్గర ఒక 45 ఇయర్స్ కల స్కూల్ పెట్టుకోవాలి. మా ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్. టీచింగ్ ఫ్యామిలీలో నుంచే వచ్చాను. ఆ విధంగా నేను కూడా స్కూల్ పెట్టుకోవాలనే ఆలోచనతోటి మన స్వామి అనుగ్రహంతో పుట్టపర్తిలో అయితే స్టార్ట్ చేశాము. ఈ విధంగా ఇది అండి. ఆల్మోస్ట్ 90% పిల్లలకందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ ఇయర్కి కొన్ని మార్పులు అయితే చేయాలి అనుకుంటున్నాము. పేరెంట్స్ ఉన్న పిల్లల కంటే కూడా పేరెంట్స్ లేని పిల్లలకి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే నాలో వచ్చింది. ఆ ఆలోచనను నెక్స్ట్ ఇయర్కి ఇంప్లిమెంటేషన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. నా ఆలోచన ఎలా ఉంది ఏంటి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. భోజనం అనేది ఆకలి అయ్యే వాళ్ళకే పెట్టాలండి. అరగాక బాధపడే వాళ్ళకి పెడితే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. ఎవరికి అవసరమో ఎక్కడ ఆకలి అనేది ఉంది గమనించి వాళ్ళకైతే మనం భోజనాన్ని చేర్చామనుకో వాళ్ళు చాలా హ్యాపీగా తృప్తి పడతారు. వాళ్ళ ఆకలిని మనం తీర్చిన వాళ్ళు అవుతాము. ఎడ్యుకేషన్ కూడా అంతే. ఇది ఒక సంపద, ఒక ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ ఫ్యామిలీస్కి మనమైతే ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసేదానికంటే లేని పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెడితే నా జీవితం ధన్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా చేయడం అనేది లోకల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. అది నేను గ్రహించాను. అయినా పర్వాలేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ముందుకైతే వెళ్తాను. తల్లిదండ్రులు లేని పిల్లల్ని మాత్రమే సెలెక్ట్ చేయాలని నా ఆలోచన. సమ్మర్లో నా ఆలోచనను నేను వెతకడాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి విద్యా బోధన ఇచ్చి ఒక తల్లిలాగా నిలబడాలనేది నా ఆలోచన. భగవంతుడు నా ఆలోచనని నా కోరికని మన్నిస్తాడని నేను భగవంతుని కూడా నమ్ముతున్నానండి. అలాంటి పిల్లల్ని చదివిస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని ఫ్రీగా చదివించడం కంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఫ్రీగా చదివిస్తే ఆ ఆనందం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నాకు ఆ అనుభూతే కావాలి. సమ్మర్లో నేను అలాంటి పిల్లల్ని వెతకాలేనని ఇప్పటి నుంచే ఆలోచనలోకి పెట్టి వెతుకుతూ ఉన్నాను. హాలిడేస్లో ఇంకా డీప్గా వెతికి అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి నా చేతనైన విద్యా బోధనను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్టు నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.